రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 58వ సర్వసభ్య సమావేశం సంఘ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా, సంఘ ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, తాజా మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డితో పాటు తదితర గ్రామాల సర్పంచులు, భారీ సంఖ్యలో సంఘ సభ్యులు, రైతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. రైతులు, సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంఘం సీఈఓ జక్కుల ఐలేష్, సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఎంతో ఓపికతో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను వసూలు చేసి సంఘం అభివృద్ధికి, రైతుల శ్రేయస్సు కొరకు తన సాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. బంగారంపై రుణాలు 3,56,02,889 రూపాయలు. ఫర్టిలైజర్ సేల్స్ 11,61,990 రూపాయలు. పర్చేజ్ కొనుగోలు ఫర్టిలైజర్ కొనుగోలు చెల్లింపులు 8,75,000. సభ్యుల వాటాధనం 11,16,650 రూపాయలు. చెల్లింపులు 55,49,208 రూపాయలు. వివిధ రుణగ్రస్తులు సంధి డేటాలు సంధి డేటాలు గ్రామాలు 8,92,120. చెల్లింపులు 9,50,720 రూపాయలు. సిబ్బంది జీతాలు చెల్లింపు 62,66,213 రూపాయలు. ప్రయాణం ఖర్చులు 67,000. టెంపరీ ఉద్యోగ జీతాలు 2,74,000. పాలకవర్గ సమావేశ ఖర్చులు మరియు సిట్టింగ్ ఫీజు 20,000. సభ్యుల రుణంపై వచ్చిన వడ్డీ జమలు 22,07,405 రూపాయలు. సభ్యుల రుణంపై వచ్చిన వడ్డీ ఎంటీ అగ్రికల్చర్ 3,24,96,852 రూపాయలు. సభ్యుల బంగారు రుణంపై వచ్చిన వడ్డీ 3 బ్రాంచీలు జమలు 17,59,350 రూపాయలు. సర్వీస్ ఛార్జీలు 892 రూపాయలు. డిమాండ్ రుణంపై వచ్చిన వడ్డీ 3 బ్రాంచీలు 70,57,000 రూపాయలు. పెట్టుబడి ఖర్చులు 2,90,80,039 రూపాయలు. అదేవిధంగా చెల్లింపులు 2,52,53,460 రూపాయలు. సభ్యుల డిపాజిట్లపై ఎంఐడిఆర్ డిపాజిట్లపై ఇచ్చిన వడ్డీ జరిగిన ట్రాన్సాక్షన్ మధ్య 3,76,12,000. చెల్లింపులు 2,40,000. ఇప్పుడు అన్న మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చనిపోతే కాదు, రుణం బాకీ ఉండాలి, లోన్ బాకీ ఉండాలి, ఎంతో అంత ఇస్తారన్నా, అది ఇస్తారు. ఇంకోటి నువ్వు అన్నది కూడా వాస్తవమే. చెప్పారు ఇక్కడ ఎక్కడ సార్ ఎందుకంటే లాస్ట్ పేజ్ 67 భరత్ కుమార్ ఫోటో వేయలేదు. భరత్ కుమార్ను సభ్యత్వం రద్దు చేశారు ఆయన. అప్పుడు 51 ఎంక్వైరీలో ఆయన రద్దు చేశారు. అంతకుముందు వచ్చారు రిటర్న్ రెడ్డి అవిశ్వాసంలో తీసేశారు. అవిశ్వాస తీర్మానం ప్రకారం ఆయన తొలగించారు జరిగింది. ఇప్పుడు వస్తుంది ఇష్యూ. అది 51 ఎంక్వైరీ ప్రకారం ఇప్పుడు వస్తుంది. మొన్న రిపోర్ట్ మొన్న వచ్చింది 51 ఎంక్వైరీ. దాని ప్రకారం ప్రజాపతి నుంచి మాజీ ప్రజాపతి నుంచి దాన్ని ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఉంటే కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసింది. ఆయన ఇష్టానుసారం ఏ తీర్మానం లేకుండా ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు మాఫీ చేసుకుంటూ వదిలిపెట్టేదామా చెప్పండి. ఇంకోటి భరత్ కుమార్ అంటే ఆయన 2024-25 నుండి 11/8/2025 వరకు 15,46,116 రూపాయలు ఆయన ఇష్టానుసారం చేసిండు. ఏ తీర్మానం ఎంసీ మీటింగ్లో డైరెక్టర్లకు చెప్పిండా, లేకపోతే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి ఇక్కడ రైతులకు చెప్పి చేసిండా? మరి పైసలు పోయినా వదిలిపెడదామని చెప్పండి, మీరు తీర్మానం చేయండి. వదిలిపెడదామంటే వదిలిపెట్టేదా? మరి ఎట్లయితే అది అన్న, నీకు అవకాశం ఇస్తా, నేను నీకు అవకాశం ఇస్తా. నువ్వు దాన్ని నువ్వు అవకాశం ఇస్తా. బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అని ఎవరెవరైతే ఇక్కడ వాయిస్ చేస్తున్నా తప్పు లేదు, వాళ్ళు మాట్లాడవచ్చు, రైతుకు సంబంధించింది. మేము కూడా రైతులకు సంబంధించింది. కానీ ఒకటి పద్ధతి ప్రకారము ఎవరైతే నిజమైన రైతు ఉందో
అతను మనం లోన్ ఇవ్వాలి. అతను భూమి ఉంది, వ్యవసాయం ఉంది, ఇవ్వాలి. లోన్ పాలసీలో కూడా తప్పులు ఉన్నాయని 51 ఎంక్వైరీలు తేలింది. అసలు భూములు లేకుండా వాళ్ళకి ఇచ్చుడు, లేకపోతే ప్లాట్లు కూడా అవేదో కిరికిరి ప్లాట్లు, పనికిరాని ప్లాట్లు పెడితే కూడా దాన్ని మార్టిగేజ్ చేసుకొని ప్లాట్ ఇచ్చుడు. ఒక సంవత్సరంలో 8 కోట్ల రూపాయలు ప్లాట్ల డాక్యుమెంట్ల మీద సొసైటీకి లోన్ ఇస్తే రికవరీ లేవండి. అవి రికవరీ లేవు. ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు మామూలుగా చెప్తున్న ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు కూడా తప్పుంటే వేరే అనుకోవద్దు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఒక్కొక్క కుటుంబంలో ₹1,00,00,000, ₹1,50,00,000, 50,00,000 ఈ రకంగా ఇంట్లో 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మంది వాళ్ళకి ఇష్టానుసారం లోన్లు ఇచ్చి ఇవాళ సొసైటీ నడవాలంటే ఎట్లయితుంది? నేను వచ్చినాక ఆగస్టు 14వ తారీఖు నేను ఛార్జ్ తీసుకున్నాక నేనైతే అనుకుంటున్నా, నేను ఈ ఒక దారులు పెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన అనుకుంటున్నా. నేను మీకు అందరికి కనిపిస్తట్టు ఏం చేయకపోవచ్చు. పాలసీ మనలో ఉన్నట్టు మా తీర్మానం, మా MC మీటింగ్ పెట్టుకున్నాం, మా పాలకవర్గ సభ్యులందరం కూర్చున్నాం. ఇట్లయితే కాదు, ఇట్లయితే సొసైటీ నేను వాస్తవంగా నేను ఛార్జ్ తీసుకున్నాడు. ఇప్పటిదాకా చెప్తుండే, కొండలన్న చెప్తుండే, ఒకళ్ళు వచ్చి తాళం వేస్తామని, ఒకళ్ళు వచ్చి మేము ఎంట్రీ బాటిల్ తీసుకొని చనిపోతాం ఇక్కడే అనే పరిస్థితుల్లో నేను ఛార్జ్ తీసుకున్నారు. నాకు ఎందుకు ఇచ్చిర్రా బాబు ఇది అనే పరిస్థితి నేను బాధపడ్డా. అయినా కూడా రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఒక 50 లక్షల రూపాయలు నేనే తీసుకొచ్చి బ్యాంకులో వేసిన. ఒక 50 లక్షలు వేసాయి బాబు, ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి అర్జెంట్ ఉందో వాళ్ళకి ఇచ్చి పంపి ఫస్ట్ అని చెప్పిన. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకని నేను ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇష్టం ఉన్నట్టు ప్లాట్లకు రూపాయి లేకుండా బ్యాంకులో వచ్చిన కాడికి పంచుడే. రికవర్ ఉండొద్దా? రికవర్ ఉండాలి కదా. నీకు మొత్తం పేరుతో పాటు ఎంతమందికి ఎవరెవరికి ఇచ్చిరో ఆ సంవత్సరంలో ప్లాట్ల మీద ఎన్ని రికవర్ ఉన్నాయో మీకు మొత్తం పంపించమంటే పంపిస్తా. ప్రతి సభ్యునికి మొత్తం జిరాక్స్ తీసి పంపమంటే పంపుతా. ఏం చెప్పండి, ఎందుకు ఇవ్వాలి అట్లా? ఏమిటి కోసం ఇవ్వాలా? మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ వ్యవస్థ తప్పిదారు పడుతున్నది, సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ వేయడం వల్ల, కంప్లైంట్ ఎంక్వైరీ చేసినాక అతన్ని అప్పుడు చర్య తీసుకున్నాక ఆ తర్వాత 51 ఎంక్వైరీ అనేది మన సొసైటీ పుట్టినప్పటి సంది పెట్టలే. నాకు తెలిసి చైర్మన్ గారు ఒకటే విధంగా ఉండాలంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో 7 లక్షలు తీసుకొని 7 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కట్టనోడు ఉన్నాడు, ఒక్కొక్కరు ఉన్నారు. వాళ్ళకి అటువంటి వాళ్ళవి ఖచ్చితంగా కట్టాలి. లేకపోతే నెక్స్ట్ మీటింగ్ వరకు మేము అవసరం అయితే, సరే మా పదవి కాలం ఉంటే మేము అది అవసరం అయితే అందరి ముందు చదివి ఈయన ఇన్ని సంవత్సరాల కింద తీసుకుంటూ ఈయన కట్టట్లేదని చెప్పవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మండలం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక పోతే జైపాలన్నీ ఇంతకుముందు మాట్లాడుతూ 17 లక్షల రూపాయలు అవకతవకలు, 15,64,46,000 అని చెప్పిండు. ఓకే, 15,46,847 నేను రైతులకు వడ్డీ మీద వేసిన అపరాధ వడ్డీని తక్కువ చేసిన, బరాబర్ చేసిన, బాజాప్తా చేసిన అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రతి మీటింగ్లో కూడా ఎవరన్నా వచ్చి కట్టండి అని మైక్ పట్టుకొని మీ అందరినీ కూడా ఎన్నోసార్లు అర్థించడం జరిగింది. రుణాల వసూళ్లను 30 కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపుగా 44 కోట్ల కొత్త రుణాల నాకున్న సంవత్సరంన్నర కాలాన్ని ఇచ్చిన. అది ఎవరితో అయ్యే పని కాదు. దాని లోపల రంధ్రాన్వేషణ పోతే అది ప్లాట్లగా భూములగా అంటే నాకు ఎరుకున్నంత వరకు ఏ మీటింగ్ చేసినా ఏ రైతు కూడా నాకు లోను పెండింగ్ ఉంది అని నాకు దగ్గర పంచాయతీ చట్టాన్ని ఇది ఇముడుతుందా ఇది చట్టంలా ఇదేమన్నా ఓవర్ అవుతుందా లేదా? మన లోన్ పాలసీ ఏంది? అసైన్ భూమి మీద మనం లోన్ ఇవ్వడం మార్టిగేజ్ చేసుకోవడానికి లేదు. అసైన్ భూమి మీద కూడా మార్టిగేజ్ చేసుకోకుండా 45 లక్షల లోన్లు ఇచ్చినవి ఉన్నాయి. అది చేసిన ఘనకార్యం. ఇప్పుడు కొన్ని మార్టిగేజ్ ₹1,00,000 అయితే మార్టిగేజ్ అంటారు, 1,00,000 కంటే 4-5 లక్షలు ఇచ్చి కూడా మార్టిగేజ్ చేసుకోకుండా వాళ్ళ దొత్తులకు దోషి పెట్టినటువంటివి ఉన్నాయి. అవన్నీ తీసుకున్నాము, అవన్నీ తీసి బయట పెడతాం. తప్ప 8 లక్షలు లోన్ ఇచ్చింది డైరెక్టర్ గుర్తించి ఒక్కొక్కటి సర్వే నెంబర్లో భూమి పాస్బుక్ ఉంటుంది, లోన్ కూడా పెట్టిండు, మీరు మార్కెట్ చేసి భూమి అమ్ముకోయేది 5 సంవత్సరాలు అవుతుంది, డాక్యుమెంట్ ఈ టైంలో అప్పు కట్టాలి. ఇక్కడికి విచ్చేసిన సహకార కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు జనరల్గా నేను సుమారు ఒక 30 సంవత్సరాలు అయిపోయినది ఈ కార్యక్రమాలన్నీ చూడబట్టి
చాలా బాగా జరిగింది చర్చ. జరగాలి, ఎక్కడైతే చర్చ సుదీర్ఘంగా జరుగుతుందో సమస్యకు పరిష్కారం అక్కడ దొరుకుతుంది. పెద్ద సమస్య 10 సమస్యలు ఉన్నా ఒకటి దొరుకుతుంది. ఎక్కడైతే చర్చలు జరగలేవు, ముందుకు పోతూనే ఉంటారో ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితి ఇప్పటిదాకా ఏర్పడింది కాబట్టి ఇప్పుడు చర్చ జరగడం మంచిది, చాలా సంతోషం. ఇక చిన్న ఉదాహరణ ఏంటంటే సేవా సహకార బ్యాంక్ 58వ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసిన మన చైర్మన్ గారికి మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా వైస్ చైర్మన్, డైరెక్టర్స్కి, మాజీ డైరెక్టర్స్, అధిక వేదికపై ఉన్నటువంటి సర్పంచ్లకి మరియు మా రైతు సోదరులకి మరియు ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ మేము కొత్తగా ఎన్నుకున్న సర్పంచులం కాబట్టి మాకు తెలియదు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారని. ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఏంటంటే అసలు లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి వెళ్తున్నట్టు కొట్టింది మాజీ వాళ్ళు ఇచ్చినటువంటిది. అలా కాకుండా ఇప్పుడు కూడా మన రైతులు, స్వచ్ఛమైన రైతులు, వాళ్ళకు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. చైర్మన్ గారు అన్న గారికి కంపల్సరీ లబ్ధిదారులకు ఇవ్వాలన్నా. ప్రతి ఒక్క లబ్ధి మన గవర్నమెంట్ చేపడుతున్నటువంటి కొన్ని రైతు రుణమాఫీలు కానివ్వండి, ఏ విధమైన రైతుల కోసం చేస్తుంది మన గవర్నమెంట్, వాళ్ళకి ఇస్తే చాలా మంచిదన్నా. నాకు ఈ ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా ఫస్ట్ మీటింగ్ రైతుల గురించి. ఈ బాటసింగారం రైతు సేవా సహకార సంఘం 50వ మహా సర్వసభ్య సమావేశము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది మన రైతుల గురించే ఈ సభ. ప్రతి ఒక్కరు తీసుకున్న రైతు లోను కరెక్ట్ టైంలో పే చేస్తే మన సొసైటీ అనేది చాలా బాగుపడుతుంది. అలాగే 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి అర్హులో వాళ్ళని చూసి చేస్తే ఇంకా అర్హులైన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనకు వచ్చినప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే రైతులే మన స్పెషల్గా మన ఇండియాలో ఉన్న 70% ఎకానమీ రైతాంగం పైన డిపెండ్ అయి ఉంది. సో మనము లోన్స్ తీసుకుంటున్నాం కానీ సరిగ్గా కట్టట్లేదు, అది మనకు కూడా తెలుసు. మనం చాలా మ్యానిపులేట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. మన మనసాక్షికి చాలా మందికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వస్తున్నాను. పైసలు తీసుకుంటారు, కట్టరు. ఇంకొకటి చెప్తారు, రుణమాఫీ అయిపోతుందిలే, 5-6 ఏళ్ళు వెయిట్ చేద్దాం, వేరే గవర్నమెంట్ వస్తుంది, ఓట్ల కోసం రుణమాఫీ చేస్తారులే అంటారు. ఇంకోటి అంటారు. దయచేసి అది చేయడం వల్ల మన కంట్రీ, మన ఇండియానే పాడైపోతా ఉంది, భారతదేశము. ఇక్కడ సూపర్వైజర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నిజమైన అర్హులో కరెక్ట్ పేపర్ వర్క్ చూసి అప్రూవ్ చేయండి లోన్స్. మనం కూడా బాధ్యత ఉందాం, అందరం రైతులము, నేను కూడా రైతునే. అందరం జాగ్రత్తగా డబ్బులు కడదాము, ఎందుకంటే ఇది అందరం కలిస్తేనే దేశం ముందుకు పోతుంది. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం. డైరెక్టర్లందరికీ, వేదిక పెద్దలందరికీ, అలాగే నా ముందు కూర్చున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. మేము ఫస్ట్ టైం ఈ సర్వసభ సమావేశానికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. జైపాలన్న ఇక్కడికి వచ్చాము. ఏదేమున్నా ఎన్ని మాట్లాడుకున్నా రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే తీరు ఈ బ్యాంక్ ఉండాలి అని, సహకార బ్యాంక్ ఉండాలని. బాటసింగారం రైతు సేవా సహకార సంఘం 58వ సర్వసభ సమావేశం అధ్యక్షతను వహిస్తున్నటువంటి మేనేజర్ గారికి, ముఖ్యంగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడంలో, రైతుల మేలు కోరడంలో తన ఆలోచన విధానం మనతో పాటు పంచుకున్న అధ్యక్షులు కొత్తపల్లి దేవాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ చైర్మన్లకి, డైరెక్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రైతులకు తెలియజేసుకుంటూ, మరి ఆకలి అవుతుంది, నన్ను తిట్టుకుంటారు, నేను ఎక్కువ మాట్లాడుతాను. అందరూ ప్రజాప్రతినిధులు అండ్ నూతన సర్పంచులు